నమస్కారం. వీటీవీ పొలిటికల్కు స్వాగతం. ఈరోజు మనం ఇటీవల వార్తల్లో నిలిచిన నాన్ వెజ్ మిల్క్ వివాదంపై మాట్లాడుకుందాం. పాలు శాకాహారమా మాంసాహారమా అనే చర్చ చాలా కాలంగా ఉంది. అయితే ఇప్పుడు నాన్ వెజ్ మిల్క్ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. దీని అర్థం ఏమిటి? పశువులకు మాంసం, ఎముకల పొడి వంటి జంతు ఉత్పత్తులతో కూడిన దాణాను తినిపించడం ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను నాన్ వెజ్ మిల్క్ అని వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో పాలు పవిత్రమైనవిగా, శాకాహారంగా పరిగణించబడతాయి. అటువంటి నేపథ్యంలో జంతువుల ఉత్పత్తులతో పెంచిన పశువుల పాలను దిగుమతి చేసుకోవడం భారతీయ సంస్కృతి, మతపరమైన విశ్వాసాలకు విరుద్ధంగా మారుతోంది. ముఖ్యంగా అమెరికా నుండి పాల ఉత్పత్తుల దిగుమతి విషయంలో ఈ నాన్ వెజ్ మిల్క్ అంశం భారత్ అమెరికా వాణిజ్య చర్చలలో ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. భారతదేశం ఈ విషయంలో ఎటువంటి రాజీ పట్టానికి సిద్ధంగా లేదు. ఇది కేవలం వాణిజ్య సమస్య మాత్రమే కాదు, భారతీయ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. ఇరు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ పరస్పర సహకారం మరియు చర్చల ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చని ఆశిద్దాం. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణల కోసం వీటీవీ పొలిటికల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.